ఈ రోజు నేను చాలా అంటే చాలా గలీజ్ గా మాట్లాడతా. ఎవరైనా 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నోళ్ళు ఈ వీడియో చూస్తే స్కిప్ చేసేయండి. 18 కంటే ఎక్కువ ఏజ్ ఉన్నోళ్ళు ఈ వీడియో ఎవరి గురించి అయితే చేస్తున్నాడో వాని గుద్ద బగి దాకా వీడియో షేర్ చేయండి. ఏమన్నావురా నా కొడక నువ్వు? పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. మీ అయ్య ఒట్టలు కట్ చేస్తే బాగుందిరా. నువ్వు అనే దరిద్రాన్ని మేము చూసేవాళ్ళం కాదు. సామాన్ కనపడే దాంట్లో ఏముండదు. నువ్వు ఆతగాని చెప్పడానికి నువ్వు ఒడిగిరా ఆతుగానివి, రియాక్ట్ అవ్వడానికి నా లవడగానివి. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఏంటి మీరు గుడ్డ ముక్కలు విప్పుకొని తిరగండి, మీకు స్వేచ్ఛ ఇంపార్టెంటా? ఇదే మాట మీ అమ్మతో చెప్పొచ్చు కదా. నువ్వు వెళ్ళి అమ్మ నువ్వు గుడ్డలు ఇప్పుకొని తిరిగమ్మా, నీకు స్వేచ్ఛ ఇంపార్టెంట్ అమ్మా అని చెప్పొచ్చు కదా. చెత్తనా కూడా నీ అమ్మ. ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు. ఈ లంజా కొడుకు, ఈ పిచ్చి ముండా కొడుకుని ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికేస్తామని చెప్పి ఈ నా కొడుకు చేతకన్నా కొడుకు ఇండియాకి రాకుండా బయట దేశంలో తిరుగుకుంటా బయట దేశాలను పోగొడతావా? అరా నా కొడక, ఏం మాట్లాడుతున్నారు? లంజా కొడుకో, నీకు నిజంగా అమ్మ వాల్యూ తెలిసింటే నీ నోట్లో నుంచి ఆ పదం రాదురా. బ్యాంక్ లోనే అలా కామెంట్లు ఏం పెట్టినవరా నువ్వు? ఓన్లీ ఉమెన్ వచ్చిన యూట్యూబ్ లో జాయిన్ అవ్వండి. తిట్టేదేమో లంజా 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 అని, మళ్ళీ పిలిచేది ఎవరిని రా నువ్వు? ఏం డ్రామా కొడుకు రా నువ్వు, డ్రామే బాస్. ఏం రా 14 ఇయర్స్ అమ్మాయితో సెక్స్ చేసావా? 14 ఇయర్స్ అమ్మాయిని వేసానంటావు. ఏం సజ్జనార్ సార్, ఇప్పుడు ఎక్కడికి పోయారు? వాడు అంత ఓపెన్ గా స్టేట్మెంట్ చెప్తున్నాడు, నేను 14 ఇయర్స్ అమ్మాయితో సెక్స్ చేసిన అని చెప్పి. బెట్టింగ్ యాప్స్ అప్పుడు మనోడిని లైవ్ లో తీసుకొని మస్తు ఎంకరేజ్ చేసి కదా వాడిని. మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మా చేతిలో పెట్టేయండి వాడిని ఏం చేయాలో చేస్తాం మేము. నెక్స్ట్ లెవెల్ చేసి పడేస్తాం నా కొడుకున్నాను. నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్తావా? అరే ఓ చెత్తరా కొడక, ఇది శివాజీ అన్నని అన్నందుకు అనుకుంటున్నావారా నువ్వు? మొత్తం హిందూ ధర్మాన్ని గెలికి పడేసినావు నువ్వు. నా కొడక, సీతాదేవిని ఎవరు రేప్ చేసింది, ఎక్కడ చేసిండు, ఎప్పుడు చేసిండు, ఎవరు చేసిండు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఇప్పుడు సారీ చెప్పేస్తే అయిపోతుంది అనుకుంటున్నావారా? నువ్వు ఇండియాకి రారా, నీ గుద్ద బొక్కలు పగలదెంగకపోతే అప్పుడు అడుగురా భయంచో. లాస్ట్ ఒకటి చెప్తున్నా, ఈ నా కొడుకుకి భయం అంటే ఏంటో వణుకు పుట్టాలి. అట్లా చేయాలి మనందరం. వాడి ధైర్యం ఏం తెలుసా? వాడి మైండ్ సెట్ ఏంటో నేను చెప్తా, ఒకసారి వినండి. వాడేంటంటే, నేను ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏం వాగినా చూడ్డానికి 1.7 మిలియన్ ఎర్రి పూకులున్నారు అనేసి వాడి ధైర్యం. మీరు ఆ ఎర్రి పూకుల్లో ఉంటారా, బయటకు వచ్చేస్తారా మీ ఇష్టం. ఆ 1.7 మిలియన్ ని చూసుకొని ఎంత పైకి ఎగిరిడో అంత కిందికి దింపి నా కొడుకుని తొక్కి బండబెట్టాలి. చెప్తున్నా, ఈ వీడియో షేర్ చేయండి. వాడు ఉచ్చా పోసుకొని వణికి సావాలి. ఇంకొకసారి ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడాలి అంటే 1కి 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. అట్లా చేయాలి నా కొడుకుని. జై శ్రీరామ్, జై హింద్.